నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, ఇంకా అభివృద్ధి సూపర్ ఫాస్టేనని అన్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ఆంధ్రుల మనోభీష్టాన్ని నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో అమరావతి విజయోత్సవ సంబరాలకు విచ్చేసిన యనమల దివ్య స్కూటీ నడిపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఆంధ్రుల కళ సాకారం చేస్తూ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లకు ప్రభుత్వ విప్ యనమల దివ్య కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంకు అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ఇందుకు పరిపూర్ణ మద్దతు ఇచ్చిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలగడంతో ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో తుని పట్టణంలో అమరావతి సంబరాలు అంబరాన్నంటాయి. తుని నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో జరిగిన అమరావతి విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు తుని కూటమి కార్యాలయం వద్ద జై అమరావతి ప్లక్కార్డులతో కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మన ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా అమరావతి అని నిర్ణయించారు, ఆమోదం పొందిందో ఇది చాలా శుభ పరిణామం. దీనికి నిజంగా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళంతటా వాళ్ళే ఇవాళ బైక్ ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వాళ్ళంతటా వాళ్ళు. అలాగే మన దీనికి ముఖ్య కారణమైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది మన అమరావతి రేపొద్దున ఫ్యూచర్లో కూడా చేంజ్ ఉండకూడదు అనే నినాదంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడం, అలాగే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇది సపోర్ట్ చేయడం, అన్ని పార్టీలు కూడా దాదాపు 11 పార్టీలు కూడా సపోర్ట్ చేయడం, ఇది నిజంగా ఒక శుభ పరిణామం మన రాష్ట్రానికి. దీనివల్ల కూడా ఎన్నో పెట్టుబడులు, ఇప్పటికే మన రాష్ట్రం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి నడుస్తుంది. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ అవడం వల్ల మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సూపర్ ఫాస్ట్గా సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజిన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మన సర్కార్ నడుస్తుంది. ఇవాళ ఒక్కసారి మన హైదరాబాద్ చూసుకుంటే అక్కడ సైబరాబాద్ అనే సపరేట్ సిటీనే స్టార్ట్ అయింది. ఇదంతా కారణం మన విజనరీ లీడర్స్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ మొత్తం కూడా. అసలు ఆ సైబరాబాద్ అనేది చూస్తే ఒక ఎకో సిస్టమ్, చిన్న నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పన జరిగింది. అలాంటిది అంతకు మించి ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, అలాగే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది మన అమరావతికి రావడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వంలో 3 ముక్కలాట 3 క్యాపిటల్స్ అన్నారు. దీనికి ఆనాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణుడు గారు దీనికి విరుద్ధంగా ఇవన్నీ సాధ్యపడవు, 3 క్యాపిటల్స్ అనేది సాధ్యపడదు, ఒక వ్యాలిడ్ డేటా తోటి మన సెలెక్ట్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఇదంతా పరిశీలించి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పరిశీలించి నిన్న అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మామూలుగా డివోషనల్ ప్రకారంగా చూస్తే మన సీఎం గారు ప్రవేశపెట్టిన మన మార్చ్ 28 రోజు సీఎం గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బిల్లు మన అసెంబ్లీలో, అప్పుడు టైం కూడా చూస్తే మీకు 11:11. డివోషనల్ పరంగా చూస్తే మీరు ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేయండి 11:11 అంటే ఏంటో. 11:11 అంటే న్యూ బిగినింగ్స్కి సంకేతం. అలాగే మన థాట్స్ కన్వర్టింగ్ ఇంటూ యాక్షన్స్, దీనికి ఒక సంకేతం. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆ దేవుడు మన దేవతల రాజధాని అమరావతికి రాసిన స్క్రిప్ట్ ఇదే. 11:11 అంటే మన డివోషనల్ టైమింగ్, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని మనకున్నాయని అర్థం. ఈ అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ మూలంగా మనకు తుని నియోజకవర్గంలో కూడా ఎన్నో పెట్టుబడులు రాబోతున్నాయి. అప్పటికే కాకినాడ రీజియన్ అనేది ఒక గ్రీన్ ఎనర్జీ దగ్గర డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మన పక్కనే నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ రావడం, అలాగే విశాఖపట్నంలో మన కాగ్నిసెంట్, గూగుల్ కూడా రావడం, వీటన్నిటితో పాటు ఇంకా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో డబుల్ ఇంజన్ సూపర్ ఫాస్ట్ సర్కార్ కాబోతుంది. నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం. మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్గా నిలబడుతున్నారు. అందరూ కూడా జై హింద్, జయ హో అమరావతి. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు
యనమల రాజేష్తో కలిసి సాయినగర్లో గల సాయిబాబా టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి అమరావతి సంబరాలు మొదలయ్యాయి. స్కూటీ డ్రైవ్ చేసిన యనమల దివ్య బైక్ ర్యాలీని ప్రారంభించారు. వేలాది ద్విచక్ర వాహనాలతో గణపతి నగర్, ఎంఆర్పేట, ఎస్సన్నవరం రోడ్డులోకి ప్రవేశించిన బైక్ ర్యాలీ ఆంజనేయ స్వామి టెంపుల్, బాలాజీ రోడ్డు మీదుగా గొల్లప్పారావు సెంటర్కు చేరుకుంది. అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా జరుపుకునే సంబరాల్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు మన శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి టీవీ గారికి, తుది నియోజకవర్గ నలుమూలైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మనకు ఒక అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించి మనకు చట్టబద్ధమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న పార్లమెంట్లో 11-11కి మొన్న 11-11 అంటే మేనమ్మ గారు దీన్ని దైవంశులు అంకిగా చెప్తారంట. మేడం గారు దాని గురించి ఇందాక పూలంకంగా చెప్పారు. ఇది మన రాష్ట్ర అభివృద్ధికి స్టార్ట్ అయిన నెంబరు. దేవతల ఆశీర్వాదంతో 11-11కి మన పార్లమెంట్ లో బిల్లు ఇవ్వడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో 3 ముక్కట్లాలని 3 రాజధానులని ప్రజల్ని ఒక ఇండ్లీ లేని వాళ్ళగా నడి రోడ్డు మీద వదిలేసిపోయిన నాయకులకి బుద్ధి చెబుతూ ఈ రోజు మనం మన సొంత రాజధాని ఏదంటే అమరావతిలోని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఓ అమరావతి, జై ఓ అమరావతి, జై జనసేన. కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి పరిపాలన దిశగా మన రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది, ఆమోదించింది. అది చాలా అసలీయ విషయం. ఎందుకంటే ఎంతోమంది కృషి చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో చెక్కు చెదరని అమరావతి రాజధానిని చేస్తూ చట్టబద్ధత కల్పించడం హర్షణీయమన్నారు. అమరావతి నినాదాలు తుని పట్టణంలో మారుమోగాయి. రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు చింతమనేడి అబ్బాయి, మోదుగురి వెంకటేష్, సుర్ల లోవరాజు, మల్లా గణేష్, కుసుమంచి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, పరవాడ తాతబాబు, జోడిశెట్టి గణేష్, నార్ల భువనసుందరి, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, వెలుగు గోపాలకృష్ణ, అరిగెల నరసింహమూర్తి, వంగలపూడి నాగేశ్వరరావు, వంగలపూడి నాగేంద్ర, అద్దేపల్లి బాలాజీ, బోనం చినబాబు, లంకా సునీల్, కోరపాటి రఘు తదితరులు పాల్గొన్నారు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.